వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ తెలుగు న్యూస్ స్పెషల్ డ్రైవ్కి స్వాగతం. నా పేరు వరుణ్. డీటెయిల్ చూస్తే హైదరాబాద్లో బోనాల సందడి నెలకొంది. రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల జాతర అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇక బోనాల సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం అమ్మవారిని బోనం సమర్పించనున్నారు. ఇక బోనాల పండుగకు భాగ్యనగరం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో విపరీతమైన రద్దీ నెలకొంటుంది. ఈ క్రమంలోనే పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఆలయానికి కొంత దూరం పరిధిలో రోడ్లలోకి వాహనాలను అనుమతించకుండా మూసివేయనున్నారు. రేపు తెల్లవారుజామున 12 గంటల నుంచి ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు.
రెడిగా హైదరాబాద్లో బోనాల సందడి నెలకొంది. అయితే రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల జాతర అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. బోనాల సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళిని ప్రత్యేక పూజలు చేసి అనంతరం అమ్మవారికి బోనం సమర్పించనున్నారు రేవంత్ రెడ్డి. దీనిపై మరైతే సంవత్సరం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎలాంటి బందోబస్తు కొనసాగుతుంది? రేపు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. సో రేపు ఎలా ఉండిపోతుంది? గత నెల 26వ తేదీ బోనాల పండుగ మంకాళికి సంబంధించినటువంటి బోనాలు వరుసగా జరుగుతున్నాయి. ఈ జూలై 1వ తేదీలో బల్కంపేట ఎల్లమ్మకు సంబంధించినటువంటి బోనాల పండుగ ప్రారంభమైంది. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం కూడా ప్రారంభమైంది. ఇక రేపు ఉజ్జయిని మంకాళి సికింద్రాబాద్కి సంబంధించి మంకాళి సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఆయన ఈ రోజు నిన్ననే ఇప్పటికే గవర్నర్ విష్ణుదేవ్ శర్మ నిన్న ఉజ్జయిని మంకాళి అమ్మవారిని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. గవర్నర్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆయన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక రేపు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పూజల్లో పాల్గొని పట్టుబట్టలు కూడా పెట్టనున్నారు. దేవతకు ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారు. ఇక జూలై 20వ తేదీన లాల్ బహదూర్ లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు జరగనున్నాయి. ఇక రేపు ఉజ్జయిని మంకాళికి సంబంధించి భక్తులు వచ్చేటువంటి అట్లాగే సాయంత్రం ఘటాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఇక ఎల్లుండి సోమవారం రోజు పలహారం బండ్లతో పాటు ఊరేగింపుతో పాటు రంగం కూడా ఉంటున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అధికారిక కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి భద్రతా ఏర్పాట్లను అట్లాగే పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తులకు సంబంధించి క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు పట్టు వస్త్రాలు కూడా అమ్మవారికి సమర్పించనున్నారు. ఆ తర్వాత భక్తులను కూడా సాధారణ దర్శనాలకు అనుమతిస్తారు. ఇక సాయంత్రం సంబంధించి పలహారం బండ్లు ఇట్లాంటి ప్రదర్శనలు కూడా ఉంటున్న నేపథ్యంలో మొత్తానికి హైదరాబాద్ రెండు జంట నగరాల్లో కూడా బోనాలకు సంబంధించినటువంటి పండగ వాతావరణం కూడా గత నెల నుంచి కూడా కనిపిస్తుంది. ఈ నెల అంతటా కూడా ఈ బోనాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు వరుసగా జరగనున్నాయి. ఇప్పటికే గోల్కొండకు సంబంధించినటువంటి అమ్మవారి బోనాల పండుగతో పాటు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం ముగిసింది. ఇక ఈరోజు రేపు ఎల్లుండి కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మంకాళి బోనాలకు సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రైట్, రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ప్రభుత్వ శాఖలో పనిచేసిన వాళ్ళు ఎవరైనా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయా? సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అట్లాగే ఇతర మంత్రులు, స్థానికంగా జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొనున్నారు. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రేపు ప్రభుత్వం తరపు నుంచి అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, పూజలు కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి సంబంధించి సాంప్రదాయంగా వస్తున్నటువంటి బోనాల పండుగ కోసం ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరుసగా జరుగుతున్నటువంటి గోల్కొండ బోనాలు, ఉజ్జయిని మంకాళికి సంబంధించిన బోనాలు, దాంతోపాటు బల్కంపేట ఎల్లమ్మకు సంబంధించినటువంటి బోనాలు, వరుస బోనాల నేపథ్యంలో కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆలయాలకు సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి కానీ వాటికి సంబంధించి రంగులు వేయడం, ఇతర కార్యక్రమాలను కూడా ప్రభుత్వం తరఫున చేపట్టేందుకు దేవాదాయ శాఖతో పాటు అటు ప్రభుత్వ అధికారులు, ఇటు జిల్లా కలెక్టరేట్ సహకారం కూడా తీసుకుంటున్నారు. దాంతోపాటు పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దాంతోపాటు పారిశుద్ధ్యం కోసం కూడా జిహెచ్ఎంసీ సహకారాన్ని తీసుకోవడం జరుగుతుంది. వాటర్ ప్యాకెట్ సప్లైతో పాటు క్యూ లైన్లను కూడా ఒక క్రమ పద్ధతిలో భక్తులను దర్శనానికి అలో చేయడం, దాంతోపాటు వారంతా బయటకు వచ్చే క్రమంలో ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాకుండా కూడా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో బోనాల పండుగకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో పాటు జిహెచ్ఎంసీ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడం, వారి సమీక్షలు నిర్వహించి వారికి అవసరమైనటువంటి సూచనలు కూడా చేస్తూ బోనాల పండుగను అయితే ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తూ వస్తున్నారు.
గత గత సంవత్సరంలో చేసిన బోనాలకి ఈ సంవత్సరంలో చేసిన బోనాలకి ఇటు ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ ఏ విధంగా నిర్వహిస్తుంది? సో డిఫరెన్స్ ఉంది అంటే ఏం చెప్పగలం అసలు? బోనాల పండుగ అనేది ప్రతి సంవత్సరం కూడా భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంటుంది. ముఖ్యంగా తెలంగాణ కల్చర్కు ఒక సింబాలిక్గా బోనాల పండుగను కూడా చూస్తుంటాము. అయితే మన తెలంగాణ ప్రజల పాటు ఏపీ ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఈ పండుగను చూసేందుకు పెద్ద ఎత్తున వస్తుంటారు. అట్లాగే గోల్కొండ లాంటి టూరిస్ట్ ప్లేసులు గోల్కొండ కానీ ఇటు సికింద్రాబాద్, ఉజ్జయిని, మంకాలి బోనాలకు సంబంధించి కూడా విదేశీయులు కూడా ఎక్కువ సంఖ్యలో ఆకర్షితులు అవుతుంటారు. వాటిని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి ఎక్కువ సంఖ్యలో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ప్రతిరోజు కూడా ఈ భక్తులు పెరుగుతుంటారు. కేవలం బోనాలు సమర్పించే వారే కాకుండా ఘటాల ప్రదర్శన, పలారం బళ్ళను చూసేందుకు, అట్లాగే పోతురాజుల ప్రదర్శన చూసేందుకు కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అట్లాగే రంగం ప్రదర్శన కూడా ఉంటుంది. రంగం చెప్పేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ ప్రకృతి సంబంధించినటువంటి వర్షాలు, ఇతర అంశాలను కూడా రంగంలో చెప్తుంటారు. ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను కూడా రంగంలో చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో వారికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా ఒక క్రమ పద్ధతిలో భక్తులను ఆలయాల దర్శనం కోసం పంపించడం కానీ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అవసరమైనటువంటి చర్యలు చేపట్టేందుకు రెగ్యులర్గా మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. ఆయన కలెక్టర్లు, అట్లా జిల్లా కలెక్టర్లు, దాంతోపాటు జిహెచ్ఎంసీ అధికారులను సమన్వయం చేసుకోవడం, వాళ్ళని డిప్లాయ్ చేసుకోవడం, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి శానిటేషన్, హెల్త్ విభాగం అధికారులతో అక్కడ ఏదైతే బోనాలు జరిగేటువంటి ప్రాంతాల్లో అక్కడ హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయడంతో పాటు శానిటేషన్కి సంబంధించినటువంటి చర్యలు కూడా చేపడుతున్నారు. బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ అట్లాగే క్లీన్గా ఉంచేందుకు కూడా పారిశుద్ధ్య కార్మికులను కూడా వినియోగిస్తున్నారు. దాంతోపాటు తాగునీటి కోసం కూడా వాటర్ సప్లై కూడా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపడుతూ వారికి అక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ బోనాల పండుగనైతే ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, అయితే ఈ నెల 26 వరకు కూడా ఈ యొక్క బోనాలు అయితే జరగనున్నాయి. సో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఎందుకంటే అధిక సంఖ్యలో జనాభా కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ కూడా ఇటు ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి రానున్న రోజులు కూడా ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రజల తరపు నుంచి వాళ్ళ యోగక్షేమాలు, అదేవిధంగా రోడ్డు భద్రత, అదేవిధంగా వాళ్ళ సౌకర్యాలు ఏ విధంగా తీసుకోబోతుంది? సో అసలు ప్రభుత్వం అసలు బోనాల విషయంలో ప్రజల తరపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. వరుణ్, ముఖ్యంగా ఏదైతే గత నెల 26వ తేదీ, జూన్ 26వ తేదీ నుంచి కూడా ఈ పండుగ వాతావరణం అనేది జంట నగరాల్లో కనిపిస్తుంది. ఈ నెల చివరాఖరి వరకు కూడా ఈ బోనాలు పండుగ వివిధ ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైతే ఫేమస్ అయినటువంటి బల్కంపేట కానీ, గోల్కొండ బోనాలు కానీ, సికింద్రాబాద్, ఉజ్జయిని, మంకాలికి సంబంధించినటువంటి బోనాలు కానీ వీటికి చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారితో పాటు అక్కడ చేసినటువంటి బోనాలు చేసే వారితో పాటు తమ కోరికలు నెరవేరిన వారికి సంబంధించి మొక్కులు చెల్లించుకునేందుకు కూడా భక్తులు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. వాటికి సంబంధించినటువంటి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు జిల్లా కలెక్టర్లు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు వీరంతా సమన్వయంతో చేసుకొని, అట్లాగే ట్రాఫిక్ అధికారులకు సంబంధించి 3 పోలీస్ కమిషనరేట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఉంటాయి. హైదరాబాద్లో 3 కమిషనర్లకు సంబంధించినటువంటి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసుకొని వారి పరిధిలో బోనాల పండుగ జరిగే సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసు సిబ్బందిని డిప్లాయ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అట్లాగే బోనాలు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయో అక్కడికి సంబంధించి మద్యం దుకాణాలను కూడా 2 రోజుల పాటు మూసివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరించుకునేందుకు అవసరమైన విధంగా ట్రాఫిక్ డైవర్షన్ చేసుకోవడం, దాంతోపాటు బోనాలకు సంబంధించి పలారం బళ్ళ ర్యాలీ ప్రదర్శన, అట్లాగే బోనాలు వచ్చే క్రమంలో ఉండేటువంటి ఆ రోడ్లకు సంబంధించి కూడా ముందుగానే ఆధీనంలోకి తీసుకోవడం, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ డైవర్ట్ చేయడంతో పాటు బోనాల పండుగకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వాటికి అవసరమైనటువంటి చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారు రైట్. థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్ బ్రైట్స్.